హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఏంటంటే బెండకాయలు కట్ చేసి ఈ విధంగా పెట్టే ఫ్రెండ్స్. నేను చూడండి, ఇలా చేసి పెడితే ఒక 10 నిమిషాలు కట్ చేసి వీటి ముక్కలు కట్ చేసుకుంటే ఇందులో కొంచెం బెందలు అనేది ఉండదు. ఏంటంటే ముక్కలకి తడంటూ ఉండదు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, పిండి ఒక కప్పుడు, శనగపిండి, పల్లిపప్పులు ఒక కప్పుడు, సాల్ట్ సరిపడిన, పసుపు, కారం, మనం జీలకర్ర కూడా వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది ఒక డిఫరెంట్ ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఈ ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టాను అనమాట. చూడండి, ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం అన్నీ కూడా కలుపుకోవాలి అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇంకా నేను ఏంటంటే శనగపిండి కలుపుతున్నా. తర్వాత పిండి కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, పిండి శనగపిండి కూడా మొత్తం అంతా వేస్తా. ఇప్పుడు ఏంటంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాం సరిపడినంత. ఒక స్పూన్ ఏమో పసుపు వేస్తున్నాం. కారం కూడా ఒక స్పూన్ అనమాట వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇది బాగా చెమ్మలాక్కుంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా ఇది ఒక 10 నిమిషాలు అలా పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. నేను ఈలోపు ఏంటంటే నేను రెడీ పెట్టుకుంటా ఆయిల్. అది అంటే ఇప్పుడు ఇది గమ్ము వస్తుంది కదా, అప్పుడు అతుక్కుంటుంది అనమాట. అందుకని నేను నూనె కూడా ఏమి వేయలేదు ఇందులో, వాటర్ కూడా ఏమి వేయలే. ఆయిల్ పోసేసుకున్న బయలుకి ఇచ్చేసి చూడండి, వేసి ఇలా పెట్టుకున్న ఆయిల్ బాగా కాగింది. ముందు వేసా శాంపుల్కి. ఫ్రెండ్స్, నేను సిమ్లో పెట్టి వేపుతున్నాను. చూడండి, మధ్య మధ్యలో అలా కదుపుకుంటున్నాను. ఇది పల్లి నూనె అనమాట, అందుకే ఇలా పొంగుతుంది ఫ్రెండ్స్. పల్లి నూనె అయితే ఇలా పొంగుద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రై వచ్చినాయి అనమాట, అయిపోతున్నాయి. చూడండి, ఫస్ట్ ఎక్కువ టైం పడుతుంది. తీసేస్తున్నా ఫ్రెండ్స్. నేను నేను ఒక వాయి కూడా వేసేస్తున్నా. చూడండి, మొత్తం వేసేస్తున్నా ఫ్రెండ్స్. నేను వేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తా. మొత్తం అంతా అయిపోవచ్చింది, తీసేస్తున్నా. దీని మీద ఏంటంటే కొంచెం మనం ఉప్పు, కారం మళ్ళీ వేసుకోవాలన్నమాట లైట్గా. అంటే ముందు తక్కువ వేసుకుంటే ఇట్లా వేసుకోవచ్చు, లేదు అప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా వేసుకున్నా వేసుకోవచ్చు అట్లా. ఇందులో జీడిపప్పు వేస్తున్నాను.
జీడిపప్పు కూడా బాగుంటుంది. పల్లీలు కూడా వేసేస్తాం. ఫ్రెండ్స్ ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇది మళ్ళీ ఏగుతాయి కదా, ఇట్లా వేసుకొని దీంట్లో కరివేపాకు కూడా వేస్తాం. కరివేపాకు కూడా తీసేస్తాం. ఫ్రెండ్స్ ఇది సరిపడినంత మళ్ళీ ఉప్పు వేస్తున్నా, సాల్ట్ వేస్తున్నాం. మళ్ళీ వేసి ఇలా కలుపుకోవాలన్నమాట. ఇది మనం రసమైనా పెట్టుకోవచ్చు, ఏదైనా పచ్చడితోనా తినొచ్చు అనమాట. ఇట్లా లేదంటే టైం పాస్గా అయినా ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు అనమాట. ఇది ఒక రకం బెండకాయ పకోడీ కింద వస్తుంది అనమాట. కారం కూడా వేస్తున్నా కొంచెం చూడండి. ఈ వేడి మీద లాగేస్తుంది అనమాట.